ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం షర్మిలకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో షర్మిలపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే జిన్నా టవర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే భద్రత పెంచాలని, సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. షర్మిల గారికి అసమర్థ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షర్మిలమ్మ గారికి భద్రత తగ్గించిన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇదే రాజ్యం అసమర్థ జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మను చూసి రాష్ట్ర ప్రభుత్వం షర్మిల గారికి భద్రత కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పై తక్షణమే వైఎస్ఆర్ సోషల్ మీడియా తక్షణమే చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో షర్మిలమ్మపై పెడుతున్న అసభ్య గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియా మాధ్యమాల ద్వారాగా షర్మిలమ్మని చెల్లెలని కూడా చూడకుండా అసభ్య పదజాలాలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తున్న షర్మిలమ్మ మీద ఒక చెల్లెలను చూడకుండా భయంకరమైన మాటలకు చర్చించలేనటువంటి, కళ్ళతో చూడలేనటువంటి అసభ్య పదజాలాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడు. అధికారంలో ఉండి కూడా దాని మీద తక్షణమే చర్యలు తీసుకోలేనటువంటి పిరికి ప్రభుత్వం. అది ఒకటే కాదు, ఇవాళ షర్మిలమ్మ గారికి గతంలో 4+4 గన్మ్యాన్లు ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు, నాటి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు ఎత్తి చూపుతూ మీరు ఆంధ్ర ప్రజల గౌరవాన్ని మోడీకి ఎందుకు తాకట్టు పెట్టారు, మోడీకి ఎందుకు గులాంగిరి చేస్తూ ఉన్నారు, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నిస్తే ఆమెకు ఉన్నటువంటి భద్రతను కుదించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఆవిడకి ప్రాణహాని ఉంది. ఎక్కడ చూసినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ బాబాయికి న్యాయం జరగాలని చెప్పి, సునీతమ్మకి వాళ్ళ కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్న షర్మిలమ్మ గారి మీద ఇటువంటి అసభ్య పదజాలం, ఇటువంటి భద్రతా కుదింపులకు వ్యతిరేకంగా ఇవాళ గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం, ఈ ప్రభుత్వానికి కలుగిప్పు కలగాలనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో డీజీపీ గారిని గడిచిన 3 రోజుల నుంచి టైం అడుగుతూ ఉన్నాం. డీజీపీ గారు, ఇవాళ మా షర్మిలమ్మ గారికి జరుగుతున్న అన్యాయం మీద మేము కలవాలి అంటే ఇంతవరకు టైం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అట్లానే గవర్నర్ గారిని కూడా కలిసి వెంటనే దీనికి ఇంటర్వెన్షన్ జరగాలి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే షర్మిలమ్మ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆవిడ అడిగిన దానికి మీరు నిజంగా ప్రజలకు సేవ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుంటే సమాధానం చెప్పండి తప్ప కేవలం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారాగా ఆవిడ క్యారెక్టర్ మీద, ఆవిడ రాజకీయ ప్రయాణం మీద మాట్లాడటం మాత్రం కాంగ్రెస్ పార్టీ సహించదని, వెంటనే ఆవిడకి భద్రత కల్పించేటటువంటి దానిలో ఏమాత్రం అలసత్వం చేసినా, ఆవిడకి ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.